ఇగో భారత్తో యుద్ధానికి మేము సిద్ధం. భారత్ ఆఫ్ఘనిస్తాన్లతో ఏకకాలంలో యుద్ధం చేస్తాం. ఢిల్లీ పేలుడు వేళ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి సంచలనం. పేలుడు ఘటన గ్యాస్ సిలిండర్ పేలుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. ఢిల్లీలో కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఉద్రిక్తతలకు దారితీసేలా మారాయి. పాకిస్తాన్లో ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన తూర్పు సరిహద్దులో భారత్తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్తో ఒకేసారి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది అని ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఉగ్రదాడి వేళ పాక్ రక్షణ శాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆసిఫ్ మాట్లాడుతూ, మేము ఆఫ్ఘనిస్తాన్, భారత్ 2 దేశాలతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో అల్లా మాకు సాయం చేశాడు. 2వ రౌండ్లో కూడా అదే జరుగుతుందనే విశ్వాసం ఉంది. చూసినావే మోదీ వాళ్ళకు సాయం చేసిండట దేవుడు. మరి ఇక నేను అది చేసినా ఇది చేసినా అని బొబ్బలు పెడుతుంది. మనకు అదురుకూరు ఇక ఏమంటారు చూడు, సచిన పావుని ఇక దానికి గ్యాస్ను పోసి ఎందుకు నిప్పి పెట్టాలి అని ఊర్లలో కొంతమంది అంటుంటారు. ఇది సచిన్ తీ కడితం వచ్చినా ఆ సచిన్ తీరా దాని నటన నీకు తెలియపాయి. ఇన్నాళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నావు, రాసుకొని పూసుకొని ఇంతవరకు నువ్వు పాకిస్తాన్లో ఆయంగా అనవైతివి. ఇక ఇప్పుడు ఆడేమంటుండ్రు ఇప్పుడు ఇక మరి ఎట్లా చేస్తావో ఏమో మోదీ నీ చేతిలో పెట్టిరు. మోదీ వస్తే జర ఏమైనా ఉద్ధారకం చేస్తాడు, భక్తి ఉన్నాడు, బాధలు తెలిసినోడు, ఉగ్రవాదాన్ని అనుస్తాడు, దేశానికి రక్షణ కొడుకు లెక్క ఉంటాడు అని నమ్మైతే నిన్ను నెరవేర్చిండు. మరి ఏం చేస్తావో ఇక వాళ్ళు నేను ఉరికిచ్చిన, తరివిచ్చిన, అది చేసిన, ఇది చేసిన, సుక్కలు చూపించిన, వాళ్ళ ఎన్నో మట్టు పెట్టినా, నేల పట్టించిన, అదంటివి ఇదంటివి. ఇక చూడు వారి పేలాటం చూడు. ఏది నీ తడాక, ఏది నీ దమ్ము, నీ సత్తా, నీ తడాక ఉంటే వాళ్ళు గిట్లా ఎందుకు వెళ్తారు? ప్రపంచ పటంలో లేకుండా చేస్తా అని కూడా అంటివి. ఆఖరికి వస్తారకల్లా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన పంచలు కూడా తీసే కాడికి వచ్చింది కథ. ఇట్లా చేస్తావో మోడీ జర్ర ఒకసారి ఆలోచన చెయ్యి, జర బిర్యానీ చెయ్యి, మా మోతా చేయకు. కనీస సౌకర్యాలు లేవు, ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తారా? భక్తుల ఇబ్బందులను పట్టించుకోరా? కొండగట్టులో